Hello students, welcome to day 12 of our marathon 1000 vocabulary series. మరి ఇవాళ ప్రారంభిద్దామా? ఇవాళ మొట్టమొదటి వర్డ్ వచ్చేసి aesthetic. చాలా ఎక్కువ సందర్భాల్లో మీరు వింటూ ఉండే వర్డ్ ఇది. సో aesthetic అంటే అర్థం ఏంటి? కన్సర్న్డ్ విత్ బ్యూటీ, అంటే అందానికి సంబంధించిన ఒక పదం ఇది. ఎట్లా వాడతారు చూడండి. ద ఆర్టిస్ట్ ఫోకస్డ్ ఆన్ క్రియేటింగ్ వర్క్స్ విత్ aesthetic appeal. అంటే అర్థం ఏంటి? ఈ ఆర్టిస్ట్ అందమైన, అంటే కళ్ళకి మంచి ఆహ్లాదాన్ని కలిగించేలాగా, అందంగా ఉండే అనుభూతిని కలిగించేలాంటి వర్క్ని క్రియేట్ చేయడం పైన ఆయన ఫోకస్ చేశాడు. అంటే ఇప్పుడు మనం ఏదైనా పని చేసేటప్పుడు అది యూటిలిటీ, టూ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఇల్లు ఉంది, ఇల్లు కడుతున్నాం. ఇల్లు మనకి ఉపయోగపడేలాగా కట్టచ్చు, ప్లస్ యాస్థెటిక్గా, అంటే చూడటానికి కూడా చాలా బాగుండేలాగా కూడా కట్టచ్చు. సో వెన్ యు ఆర్ ఫోకసింగ్ ఆన్ యాస్థెటిక్స్, యు ఆర్ లుకింగ్ ఎట్ ది ఎక్స్టర్నల్ అపీరెన్స్. ఆ అపీరెన్స్కి కూడా నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు, చాలా అందంగా ఉండాలి అనే దానికి నువ్వు ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అని అర్థం. నాట్ జస్ట్ యూటిలిటీ, యు ఆర్ ఫోకసింగ్ ఆన్ అపీరెన్స్ అండ్ బ్యూటీ ఆల్సో. అర్థమవుతుందా? అట్లా మనం యాస్థెటిక్ అనే పదాన్ని యూజ్ చేయొచ్చు. సో ఒక పర్సన్ ఎవరికైనా హ్యాస్ ఎ గుడ్ యాస్థెటిక్ సెన్స్ అన్నాం అనుకోండి, దాని అర్థం ఏంటి? అతను ఏది బాగుంది ఏది బాగాలేదు కరెక్ట్గా చెప్తాడు. ఏది అందంగా ఉంది ఏది అందంగా లేదు, ఎలా ఉంటే బాగుంటుందో అతను కరెక్ట్గా చెప్పగలుగుతాడు. మంచి యాస్థెటిక్ సెన్స్ ఉంది అని అర్థం. లేదా ఒక వస్తువుకి మంచి యాస్థెటిక్ అపీల్ ఉంది అన్నాం అనుకోండి, అంటే చాలా అందంగా ఉంది, ఆకర్షిస్తోంది అనే మీనింగ్ మనకు వస్తుంది. అది ఏదైనా కావచ్చు, ఏ వస్తువు అన్నా కావచ్చు, ఆర్ట్ ఫామ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఎస్థెటిక్ చూడండి. ఎస్థెటిక్లో మీనింగ్ ఏంటి అంటే, ఎవరైతే సెల్ఫ్ ఇంటెలిజెన్స్కి కంప్లీట్గా దూరంగా ఉంటారో, అంటే అనుభవించకుండా, ఇష్టం వచ్చినట్టు తినేయకుండా, ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేయకుండా, అన్నింటికీ దూరంగా చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో, లిమిట్తో ఉంటారో అలాంటి వ్యక్తులను మనం ఎస్థెటిక్స్ అంటాం. చూడండి, క్యారెక్టరైజ్డ్ బై ఆర్ సజెస్టింగ్ ద ప్రాక్టీస్ ఆఫ్ సివియర్ సెల్ఫ్ డిసిప్లిన్. అంటే ఎంత తినాలి అన్నదానికి లిమిటేషన్ ఉంటుంది, ఎంత తాగాలి అన్నదానికి లిమిటేషన్ ఉంటుంది, ఎంతసేపు పడుకోవాలి అనే దానికి లిమిటేషన్ ఉంటుంది. అన్ని పద్ధతి ప్రకారం సివియర్ సెల్ఫ్ డిసిప్లిన్తో, రెస్ట్రిక్షన్స్తో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఎస్థెటిక్ పీపుల్ అంటాం. ద ఎస్థెటిక్ మాంక్ లివ్డ్ ఎ సింపుల్ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్. అతని లైఫ్లో మెడిటేషను, ప్రేయర్ తప్పితే ఇంకేమీ లేదు. అది తింటాను, ఇది తింటాను, ఈ బిర్యానీ తింటాను, ఆ సినిమాకి వెళ్తాను. హీఈస్ అవే ఫ్రమ్ ఆల్ ఇంటెలిజెన్సెస్, ఈ ఎంజాయ్మెంట్స్. ఓకే, బాడీ ఏది కావాలంటే అది చేసేసుకోవడం, వాటన్నింటికీ దూరంగా ఒక సింపుల్ లైఫ్ ఆఫ్ ప్రేయర్ అండ్ మెడిటేషన్ ఎస్థెటిక్ మాంక్ అతను అది చేస్తున్నాడు అనమాట. సో అట్లా మనకి చెప్పారు. ఎస్థెటిక్ అంటే స్టేయింగ్ అవే ఫ్రమ్ ఆల్ దిస్ ఎక్సెసివ్ ఇంటెలిజెన్స్ ఆఫ్ డిఫరెంట్ థింగ్స్. అంటే చాలా సెల్ఫ్ డిసిప్లిన్తో ఉన్నారు అని చెప్పడానికి మనం ఇది వాడవచ్చు. సెల్ఫ్ డిసిప్లిన్ అంటే అర్థం ఏంటంటే, ఒక టైంకి చదివేసాము అలా అని కాదు. ఇక్కడ మెటీరియల్ అంటే మామూలుగా మనకు అన్నిటికీ అట్రాక్ట్ అవుతాం చూడండి, తిండి కావచ్చు, సినిమాలు కావచ్చు, షికార్లు కావచ్చు, ఇట్లాంటి వాటికి కంప్లీట్గా కట్ చేసుకొని ఉండగలడం, అది ఎస్థెటిక్ అంటే అర్థం. ఎలివియేట్, మనకి ఈ పదాలు రిపీట్ అవుతుంటాయి. ఎమిలియరేట్ చూసాము, ఎబేట్ చూసాము, మిటిగేట్ చూసాము, అలాంటిదే ఎలివియేట్ కూడా. దీని అర్థం ఏంటి? టు మేక్ సంథింగ్ లెస్ సివియర్. ఒక ప్రాబ్లం కావచ్చు, ఒక దెబ్బ కావచ్చు, ఒక పెయిన్ కావచ్చు, ఏదైనా సరే దాని యొక్క సివియరిటీ తగ్గేలా చేయడాన్ని మనం ఎలివియేట్ అంటాం. టేకింగ్ పెయిన్ మెడికేషన్ హెల్ప్డ్ ఎలివియేట్ హెర్ హెడేక్. పెయిన్ మెడికేషన్ తీసుకోవడం వల్ల తన హెడేక్ అనేది తగ్గింది, హెడేక్ యొక్క సివియరిటీ తగ్గింది అని ఇక్కడ మనకి ఇస్తున్నారు. సో మీరు కూడా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేయండి. మా సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి కామెంట్స్లో పెడితేనే గుర్తుంటాయి, అలా చదివి వెళ్ళిపోతే మర్చిపోతారు. అప్లామ్, చాలా ఇంట్రెస్టింగ్ వర్డ్. అప్లామ్ అంటే అర్థం ఏంటంటే, ఒక మంచి సెల్ఫ్ కాన్ఫిడెన్స్, భయం లేకుండా ధైర్యంగా, అది ఎటువంటి టైంలో ఇన్ ఏ డిమాండింగ్ సిచ్యువేషన్. డిమాండింగ్ సిచ్యువేషన్ అంటే అర్థం ఏంటంటే బాగా టఫ్ సిచ్యువేషన్. మీకు ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతాం. వివిఎస్ లక్ష్మణ్ మీకు తెలుసుంటే, ఒక వరుసగా 40 పరుగులకే ఒక 5 వికెట్లు పడిపోయాయి అనుకోండి. అప్పుడు లక్ష్మణ్ వచ్చేవాడు, ఇంకోవైపు టైలెండర్స్ ఉండేవారు. ఆ టైలెండర్స్ని పెట్టుకునే కాన్ఫిడెంట్గా స్లోగా ఆడుతూ మనకి కష్టాల నుంచి బయటపడేసేవాడు. సో హీ ప్లేడ్ విత్ అప్లామ్ అంటాం. అంటే అన్నీ బాగున్నప్పుడు అందరూ ఆడతారు. టఫ్ సిచ్యువేషన్లో, డిమాండింగ్ సిచ్యువేషన్ అంటే మన నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్న సిచ్యువేషన్, అది ఇక నువ్వు కాకపోతే ఇంకెవరు లేరు అనే సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్లో కూడా కాన్ఫిడెంట్గా మనం ఆ పరిస్థితిని ఎదుర్కొంటే వీ హ్యావ్ హ్యాండిల్డ్ విత్ అప్లామ్ అని అంటాం. ఇక్కడ చూడండి, షీ హ్యాండిల్ ద డిఫికల్ట్ సిచ్యువేషన్ విత్ అప్లామ్. ఇది ఎలా వాడతారు? విత్ అప్లామ్. హ్యాండిల్ సంథింగ్ విత్ అప్లామ్ అంటే చాలా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో, భయపడకుండా ధైర్యంగా, ఎష్యూర్డ్గా దాన్ని ఎదుర్కొన్నాము అని అర్థం. ఇంప్రెసింగ్ హర్ కొలీగ్స్, తన కొలీగ్స్ అందరినీ ఇంప్రెస్ చేస్తూ ఆ సిచ్యువేషన్, డిఫికల్ట్ సిచ్యువేషన్ని తన అప్లామ్తో, కాన్ఫిడెన్స్తో
తను ఎదుర్కొనింది. అంటే కాన్ఫిడెన్స్ అనే మీనింగ్ ఒకటే కాదు, టఫ్ సిచ్యువేషన్స్లో కూడా హ్యాండిల్ చేయగలడం అనే సందర్భంలో దీన్ని వాడతాం. ఓకేనమ్మా, టేక్ కేర్, బాయ్. సారీ, లాస్ట్ వర్డ్ ఉంది, అప్రొబేషన్. అప్రొబేషన్ అంటే మనకి అప్రూవల్ ఆర్ ప్రైజ్. అప్రూవల్ అంటే అప్రూవల్ ఇచ్చారంటాం, అలా కాదు. అప్రూవల్ అంటే యాక్సెప్టెన్స్. అంటే మనం చేసిన పనిని అబ్బా భలే చేశారా, చాలా బాగా చేశారా అని చెప్పడం అప్రొబేషన్. ప్రైజ్ అంటే పొగడ్త, ఆ రకంగా అనమాట. చూడండి, ద ఆథర్ ఈగర్లీ అవైటెడ్ ద క్రిటిక్స్ అప్రొబేషన్ ఆఫ్ హర్ లేటెస్ట్ నావెల్. ఆథర్ లేటెస్ట్గా ఒక నోవెల్ రాశాక ఆ నవలకి క్రిటిక్స్ నుంచి అప్రొబేషన్ అంటే ప్రైజ్ కావచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారని చెప్పి తను ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో షీ ఈజ్ వెయిటింగ్ ఫర్ ఇట్ అనమాట. అది అప్రొబేషన్ అంటే మీనింగ్. టేక్ కేర్.